మీ మీద ఎప్పుడైనా బల్లి పడిందా? మీ మీద బల్లి పడితే నిజంగా ఏదైనా జరుగుతుందా? ఈ ప్రశ్న వెనక కంచిలో ఒక రహస్యమైన కథ ఉంది. స్కంద పురాణం ప్రకారం సృష్టి మొదలవక ముందు బ్రహ్మదేవుడు ఒక మహాయజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ యాగానికి భార్య అవసరం. అప్పుడు బ్రహ్మదేవుడికి సరస్వతీదేవికి మధ్య కొన్ని విభేదాలు జరిగాయి. అండ్ ఆ శాపాల ప్రభావంతో ఇంద్రుడు ఒక ఏనుగుగా మారి శాప విమోచనం కోసం కంచి హస్తగిరి పర్వతం మీద వరదరాజ్ స్వామి ఆలయానికి వస్తాడు. అక్కడ బల్లి రూపంలో ఉన్న గౌతమ మహర్షి శిష్యులు కూడా శాప విమోచనం కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో మూల విరాట్ నుంచి ఒక ప్రశాంతమైన వెలుగు, ఆ వెలుగే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమై ఇంద్రుడికి శాప విమోచనం కలిగిస్తాడు. బల్లి రూపంలో ఉన్న శిశువులకు కూడా అదే సమయంలో మోక్షం లభిస్తుంది. సూర్యుడి గుర్తుతో బంగారు బల్లిని, చంద్రుడి గుర్తుతో వెండి బల్లిని స్థాపించారు. అయితే ఈ బల్లిలు తాకితే నిజంగా బల్లి దోషం పోతుందా? అసలు బల్లి మీద పడితే ఏమవుతుంది, ఏం జరుగుతుంది? ఈ టాపిక్ మీద ఫుల్ వీడియో చేశాను. ఇక్కడ కనిపిస్తున్న లింక్ పైన క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి.